వెల్కమ్ టు ప్లస్ టీవీ. 2025 జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరాం శర్మ గారు. వారితో మాట్లాడి ఈ రాశులందరికీ ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం. గురుగారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జనవరి నెలలో? వృషభ రాశి వారికి లెక్క వేసుకుంటే వీరికి కూడా ఇంచుమించు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. కాకపోతే వీరికి నరఘోష ఎక్కువగా కనపడుతుంది. ఈ నరఘోషకు సంబంధించి కనుక వీరు పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా బాగుంటుంది. ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి ఇక్కడికి సెలవుల్లో కానీ ఎట్లన్నా రావాలి అంటే కొంత చికాకులతో కూడుకొని వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో వీరికి మంచి పంట వస్తుంది, అందులో సందేహం లేదు. అనుకున్నంత పంట అనుకున్నట్లుగా రావడము, గిట్టుబాటు ధర ఉండడము ఈ విధంగా జరుగుతుంది. ఉద్యోగాల ప్రయత్నం వారికి చక్కటి ఉద్యోగాలు వచ్చి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే విద్యార్థులు కూడాను తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం కనపడుతూ ఉంటుంది. అంటే సప్లిమెంటరీ రాసేటి వాళ్ళు కానీ ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి కదా, అటువంటి వారు ఇప్పటి వరకు కష్టపడ్డారు, రిజల్ట్ ఉంటుంది కదా, అది కొద్దిసేపు చదివితేనే పూర్తిగా గుర్తుండి ఇక రాయబోయే ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. వీరు మేధా దక్షిణామూర్తిని పూజిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే మేధస్సును పెంచుతాడు ఆయన. కాబట్టి వారిని కనుక పూజించినట్లయితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి బాగుంటుంది. ఈ విధంగా ఓవరాల్గా అన్ని రాశుల వారిలో ఈ వృషభ రాశిని కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా.